హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అర్చన శ్రీనివాస్. ప్రేమ పరీక్ష కథలోకి వెళ్తే, ఎదురుగా కూర్చుని తన వైపే చూస్తున్న ప్రేరణ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం కాసేపట్లో ఆవిరి చేయబోతున్నందుకు తన మీద తనకే కోపంగా ఉంది రిషికి. అందరూ తమ వైపే కళ్ళార్పకుండా చూడటం, ఆ సందడి, కోలాహలం, వైభవం అంతా చూస్తుంటే ఎంగేజ్మెంట్ ఆపాలని అస్సలు అనిపించడం లేదు. కానీ ఆపకపోతే నా ప్రేరణ నాకు దక్కదు అనుకుని ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టి కాసేపటి తర్వాత నెమ్మదిగా పంతులు గారి దగ్గర మైక్ తీసుకున్నాడు చేతిలోకి. అతని వైపే ఆశ్చర్యంగా చూస్తున్న అందరి వైపు ఒకసారి చూసి, మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాను. మీకు కలిగిన అసౌకర్యానికి అందరినీ క్షమాపణలు కోరుతూ సెలవు. అందరూ దయచేసి భోజనాలు చేసి వెళ్ళండి అంటూ అందరి వైపు తిరిగి నమస్కారం పెట్టి పక్కనే ఉన్న వసంత్ వైపు చూసి, చూసుకోరా కాస్త, తిన్నాక అందరినీ పంపించేసాయి అంటూ ప్రేరణ చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్లి తలుపు వేశాడు. అసలు తను ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాక అయోమయంగా చూస్తూ అందరూ గట్టిగట్టిగా మాట్లాడుకుంటూ రకరకాల కథలు అల్లుకుంటున్నారు, ఎవరికి తోచినట్లు వారు. రిషి తల్లి మరదలు షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ప్రేరణ తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు అక్కడే. ప్రేరణ అన్నయ్య, కుసుమ వాళ్ళని ఓదార్చుతున్నారు. ప్రేరణకి అసలు ఏమీ అర్థం కావడం లేదు. అంతా బ్లర్గా కనిపిస్తూ నిజంగా రిషి ఒక్కడే కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అన్న మాటే పదే పదే వినిపిస్తుంటే అతను లాక్కు రాగానే అతనితో పాటు గదిలోకి వచ్చి అక్కడే సోఫాలో కూలబడి రిషి వైపే చూస్తోంది కళ్ళార్పకుండా. ఏం చెప్తాడా ఇప్పుడు అని గుండె వేగంగా కొట్టుకుంటుంటే. ప్రేరణ, కంగారు పడకుండా కూల్గా నేను చెప్పేది పూర్తిగా విని ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అన్నాడు రిషి ఆమె మోకాళ్ళ దగ్గర కూర్చుని. ముందు మీరు లేచి పైన కూర్చోండి సార్, ప్లీజ్ ఇలా చేయకండి. ఏం జరిగినా మీ స్థానం ఎప్పుడు పైనే అంటూ రిషిని లేపి చైర్లో కూర్చోమంది. లేచి పక్కనే కూర్చుని ప్రేరణ మొహం తన చేతుల్లోకి తీసుకుని, ప్రేరణ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు సడన్గా ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశారు అనేదే నాకు అర్థం కావట్లేదు అంది అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి అతని మనసులో ఏముందో కళ్ళల్లో చదివే ప్రయత్నం చేస్తూ. కానీ అతని కళ్ళల్లో ఆమెపై ప్రేమ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అదే చెప్తున్నాను, కాసేపు మధ్యలో మాట్లాడకుండా విను ప్లీజ్. అలాగే సార్, చెప్పండి. నువ్వంటే చచ్చేంత ప్రేమ ఈ గుండెల్లో ఉంది. అది నేను చచ్చేదాకా ఉంటుంది. కానీ నేను పెళ్ళి చేసుకోను ప్రేరణ. పెళ్ళి కాకుండా కూడా మనం కలిసి ఉండొచ్చు. పెళ్ళి మీద నాకు నమ్మకం ఎందుకో పోయింది. విడిపోయిన అమ్మ నాన్న గుర్తొస్తున్నారు పెళ్ళి అంటుంటే. అందుకే నేను డిసైడ్ అయ్యాను, నేను నిన్ను పెళ్ళి చేసుకోను. కానీ నీతో కలిసే ఉంటాను లైఫ్ లాంగ్. తాళి కట్టకుండానే ప్రమాణం చేస్తున్నాను, నీ చేయి ప్రాణం పోయినా వదలనని. మీరు ఏమంటున్నారో మీకేమైనా అర్థమవుతుందా అసలు? ఏమంటున్నారు అంది అయోమయంగా ప్రేరణ. నువ్వేమైనా అనుకో, నన్ను తిట్టు కొట్టు, కానీ నన్ను మాత్రం దూరం పెట్టకు ప్లీజ్. నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను. మన ఇద్దరం పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉందాం, పిల్లాన్ని కూడా కందాం. నేను నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను. సో ఉంచుకుంటాను అని చెప్తున్నారు, చాలా స్వీట్గా అంది నవ్వుతూ ప్రేరణ. చచ్చా, అలా మాట్లాడొద్దు ప్రేరణ ప్లీజ్ అన్నాడు రిషి బాధగా. మరి ఇంకేమనమంటారు? నేను అనకపోయినా అందరూ అలాగే అంటారు కదా. అయినా మీకేమైంది? నిన్నటి దాకా కాదు, ఇందాకటి దాకా కూడా బాగానే ఉన్నారు. నిజంగానే పెళ్ళి వద్దంటే ఎందుకు ఇవన్నీ ఇంత ఫాస్ట్గా అరేంజ్ చేశారు? సడన్గా జ్ఞానోదయం ఎందుకైంది? మొదటిసారి మీ మీద ఉన్న నమ్మకం అనేది సడలుతోంది నాకు. ప్రేరణ, నన్ను అర్థం చేసుకో. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ అక్కర్లేదు. కానీ నేను పెళ్లి చేసుకోను. పెళ్ళి జరిగితే నువ్వు నాకు దూరం అవుతావని భయంగా ఉంది. పెళ్ళైతే ప్రేమ తగ్గిపోతుంది మన ఇద్దరి మధ్య, నాకు తెలుసు. అందుకే నేను దూరం చేసుకోలేను. అందుకే పెళ్ళొద్దంటున్నా, అంతే. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నవ్వాలా ఎడవాలా అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. నేనంటే ఇష్టం అంటారు, పెళ్లి చేసుకుంటే కష్టం అంటారు. మరి నా తల్లిదండ్రుల పరువు ఇంతమందిలో ఏమవుతుందని ఒక్కసారైనా ఆలోచించారా సార్ మీరు? అయినా పెళ్ళైన వాళ్ళంతా ఎందుకు విడిపోతారు? మన మధ్య ఉన్న ప్రేమ కనుక నిజమైతే మరింత దగ్గరవుతామే కానీ విడిపోము. ఇంత చిన్న విషయం మీకు ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియట్లేదు.
ఒక గంట సేపు ఇలాగే జరిగిన డిస్కషన్లో ఎంత కన్విన్స్ చేసినా అదే మాట మాట్లాడుతున్న రిషిని చూసి విసుగొచ్చి, సంతోషం సార్, చివరికి ఈ సమాజం జనాలు అనుకునేదే నిజం చేశారు. చివరికి నన్ను నమ్మిన నా పేరెంట్స్ మొహం నేను చూడకుండా చేశారు. మిమ్మల్ని నమ్మినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్, గుడ్ బై అంటూ డోర్ ఓపెన్ చేసుకుని కోపంగా వెళ్ళిపోయింది ప్రేరణ. తనని ఆపే ధైర్యం చేయలేక, తన మాటలకి సమాధానం చెప్పలేక సైలెంట్గా కూర్చున్నాడు రిషి. అప్పటికే చాలాసేపటి నుండి డోర్ కొట్టి కొట్టి అక్కడే కూర్చున్నారు ప్రేరణ పేరెంట్స్. రిషి తల్లి, మరదలు, వసంత్, కుసుమ. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు నానా రకాల మాటలు మాట్లాడి. ప్రేరణ బయటకు రాగానే మాధవి ప్రేరణని గట్టిగా హగ్ చేసుకొని, ఏమైందిరా, ఏమన్నాడు, ఏం మాట్లాడాడు, అసలు ఏంటంటే తన ప్రాబ్లం, ఇలా ఏం చెప్పకుండా ఆపేస్తే అందరికీ ఏం సమాధానం చెప్పాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. సార్కి పెళ్లి మీద నమ్మకం లేదంట, పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయమంటున్నారు. ఇక ఎవరు ఏం మాట్లాడకండి ఈ విషయంలో, ఇదొక పీడకల అనుకుని వదిలేయండి. నా వల్ల మీ పరువు పోయింది, సారీ అమ్మా, సారీ నాన్న అంటూ దండం పెట్టి తన గదిలోకి వెళ్ళి మేకప్, బట్టలు, నగలు అన్నీ తీసేసి అక్కడే పడేసి తన డ్రెస్ వేసుకొని బయటకు వచ్చింది. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.